గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనం స్పేడెక్స్ మిషన్ ఇస్రో 2024 డిసెంబర్ 30వ తారీఖున ప్రయోగించనున్నటువంటి స్పేడెక్స్ మిషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో యాక్చువల్గా ఈ 2024 జనవరి 1న PSLV C58ని ఇస్రో ప్రయోగించిన నేపథ్యంలో మార్చిలో జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ హ్యావ్ బీన్ అపీర్డ్ ఫ్రమ్ ద PSLV C58. దానికి సంబంధించినటువంటి పేలోడ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో తర్వాత 2024 ఇయర్ ఎండ్లో లాంచ్ అయిపోతున్నటువంటి PSLV C60 ద్వారా ప్రయోగించనున్నటువంటి స్పేడెక్స్ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దాంట్లో ప్రయోగించనున్నటువంటి 24 పేలోడ్స్, దానికి సంబంధించినటువంటి లక్ష్యాలు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% ద మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏరియాస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో లెట్ us see what is the concept of SpadeX. సో స్పేడెక్స్ అంటే ఏంది, స్పేడెక్స్లో ఉన్నటువంటి లక్ష్యాలు, స్పేడెక్స్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అండ్ PSLV C60 ద్వారా ప్రయోగించనున్నటువంటి ఈ ఇతర ఇంపార్టెంట్ పోయం 4. ఓకే, సో లెట్ us have a brief glance about the PSLV C60. PSLV C60లో ఉన్నటువంటి పోయం తర్వాత ఉన్నటువంటి స్పేడెక్స్లో ఉన్నటువంటి రేసర్ అండ్ టార్గెట్ అనేటువంటి 2 కాంపోనెంట్స్ని చాలా ప్యారలల్గా డిస్కస్ చేసుకుందాం, విచ్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. Let us see the concept called as PSLV C60 now. PSLV C60. సో ఇస్రో ప్రయోగిస్తున్నటువంటి ప్రయోగాల్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ఎక్స్పెరిమెంట్గా చెప్పొచ్చు. అంటే వీఆర్ సేయింగ్ గుడ్ బై టు ద 2024. ఓకే, 2024కి వెల్కమ్ PSLV C58 అనేటువంటి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్తో ఇంట్రొడ్యూస్ చేసుకున్నాం. 2024 గుడ్ బై, వీఆర్ సేయింగ్ విత్ గుడ్ బై విత్ most prestigious mission called as PSLV C60. So, this PSLV C60 mission is having 2 important dynamic components. What are the 2 important dynamic components of the PSLV C60? Number 1 is, the poem is extremely important. Poem is extremely important for your examination point of view. So, second one is nothing but SpadeX. Okay, a conceptual clarity తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నెంబర్ 1, PSLV C60 ద్వారా 2 కాంపోనెంట్, PSLV C60లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. నెంబర్ 1 ఈజ్ స్పేడెక్స్ అండ్ నెంబర్ 2 ఈజ్ పోయం. వాట్ ఈజ్ పోయం? పోయం స్టాండ్స్ ఫర్ PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. వాట్ స్టాండ్స్ ఫర్ పోయం? PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. ఈ PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అయినటువంటి పోయంలో okay, there are total 24 scientific payloads have been installed in poem now. PSLV orbital experimental. అసలు పోయం అంటే ఎందుకు ఒకసారి జాగ్రత్త వినండి. ఫర్ ఎగ్జాంపుల్ PSLV is a launching vehicle which is with 4 stages. solid liquid 4 stagesలో ఉన్నటువంటి PSLVలో 4th స్టేజ్లో లిక్విడ్ మోనోమిథైల్ హైడ్రోజన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దాని యొక్క టెర్మినల్ స్టేజ్లో యాక్చువల్గా రాకెట్స్ ఉంటే శాటిలైట్స్ ఉంటే శాటిలైట్స్ విల్ బి డిపార్టెడ్ ఇన్ టు ద డిజిగ్నేటెడ్ లొకేషన్. బట్ ఇన్ పోయంలో ఏముంటుందంటే శాటిలైట్స్, దెర్ ఆర్ నో శాటిలైట్స్ కదా. ఓకే, శాటిలైట్స్ ప్లేస్లో ఇంటిగ్రేట్ అయినటువంటి సైంటిఫిక్ పేలోడ్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో దట్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. సో 4th స్టేజ్ సెపరేట్ అవుతుంది. 4th స్టేజ్లోనే we can see the integration of the payloads. So that is why this is called as what? PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. ఎప్పుడైతే PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ ఎస్టాబ్లిష్ అవుతుందో, దేర్ బై యూ కెన్ సీ ద రిడక్షన్ ఆఫ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అంతరిక్ష కాలుష్యాన్ని తగ్గించడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, వాట్ స్టాండ్స్ ఫర్ పోయం? PSLV ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్. దీనిలో అంతరిక్ష కాలుష్యాన్ని తొలగించడానికి ఉద్దేశించడం జరిగింది. సో ఇంటిగ్రేటెడ్ పేలోడ్స్ ఉంటాయి. సో పోయం 4 నన్ను. ఓకే, PSLV C60 ద్వారా ప్రయోగించనున్నటువంటి ఎక్స్పెరిమెంట్ పేరు నెంబర్ ఈస్ పోయం 4. దీంట్లో total 24 scientific payloads have been installed. Okay, so this is one part of the PSLV C60. And what about the second part of the PSLV C60? So topic of discussion, today's discussion, the main important thing is nothing but SpadeX. What actually meant for SpadeX? SpadeX stands for Space Docking Experiment. SpadeX stands for what? No? Space Docking Experiment. SpadeX stands for Space Docking Experiment. SpadeX stands for Space Docking Experiment.
సో డెవలప్ డెమాన్స్ట్రేషన్ టెక్నాలజీ నీడ్స్ ఫర్ దీంట్లో 2 ఇంపార్టెంట్ పేలోడ్స్ ఉంటాయి నాన్న. ఓకే, యాక్చువల్గా డాకింగ్ అనేది గగనతలంలో తిరిగేటువంటి 2 స్పేస్ క్రాఫ్ట్స్ మధ్య తమంతట తాము అటాచ్ అయ్యి మరలా విడిపోవడం అనమాట. ఓకే, యాక్చువల్గా దీంట్లో స్పేడెక్స్ మిషన్లో 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటాయి. దెర్ ఆర్ 2 ఇంపార్టెంట్ స్పేస్ క్రాఫ్ట్స్, SDX-01 అండ్ SDX-02. SDX-01 and SDX-02. These are the 2 important scientific instruments that can be seen in this one. Okay, actually SDX-1 is the tracer. Okay, so the వెళ్ళి SDX-02 ని అటాచ్ చేస్తుంది. ఓకే, సో టార్గెట్ ఈస్ SDX-02 and the runner who is going to attach with the SDX-02 is nothing but SDX-01. So SDX-01 వెళ్ళి it will try to attach it to the SDX-02. రెండింటిని PSLV C60 సెపరేట్గా లాంచ్ చేస్తుంది. 2 ఒక నిర్దిష్టమైన వేగంతో వెళ్తూ మరలా తమంతట తాము అటాచ్ అవుతాయి. ఓకే, మరలా దే కెనాట్ రెడ్యూస్ ద స్పీడ్. ఆ 2 ఒకే గమనంలో వెళ్తూ ఒకదాంతో ఒకటి అనుసంధానం చేయటమే one of the important concept about this particular SpadeX. So it is going where it is going to be launched. It is going to be launched in low Earth orbit at the height of 470 kilometers now. 470 కిలోమీటర్ల వృత్తాకార కక్షలోకి, సో ఇన్ 470 కిలోమీటర్స్ సర్క్యులర్ ఆర్బిట్లోకి it is going to be deployed. Okay, so let us see now PSLV C60 ద్వారా ప్రయోగించున్నవి 2 కాంపోనెంట్స్, POEM-4 and SpadeX. POEM-4 లో we can see the multiple dynamics. POEM-4 లో total 24 scientific instruments ఉంటాయి అని చెప్పుకున్నాం. Second important thing is nothing but SpadeX. What is SpadeX? Space docking experiment. Space docking experiment లో we can see 2 important scientific instruments. One is SDX-1 and SDX-2. ఈ SDX-1, SDX-2 లు they are going to be launched into certain speed. ఏ ఆర్బిట్ లోకి లాంచ్ చేయబడతాయి? They are going to be launched into the 470 kilometer circular orbit with an inclination of 55 degrees. 55 degree inclination lo they will be orbiting around the earth. Okay, so after that particular moment, okay, so these 2 satellites, each one SDX-1 and SDX-2 SDX-1 and SDX-2 will be traveling with a weight of 220 kgs each one. So each one will be having a weight of how many kgs? 220 kgs, and in a circular orbit of 470 kilometers, 55 degrees inclination, and the life of them will be around 66 days. 66 రోజుల పాటు అంతరిక్షంలో ఈ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఉంటాయి. ఎప్పుడైతే డాకింగ్ ఎక్స్పెరిమెంట్స్ కంప్లీట్ అవుతాయో దెన్ వీ కెన్ సీ ద ఇంపార్టెంట్ మెకానిజం కాల్డ్ as ఇది ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ థింగ్. యాజ్ ఇట్ ఈస్ వదిలే కాకండి, ఇది దేని భవిష్యత్తుకి దారితీస్తుంది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ ఈస్ గోయింగ్ టు ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద భారతీయ అంతరిక్ష కేంద్రం. ఓకే, సో స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది ఇస్రో యొక్క భవిష్యత్ ప్రాజెక్ట్ అయినటువంటి స్పేస్ డాకింగ్ భారతీయ అంతరిక్ష కేంద్రానికి పునాదులు వేస్తుంది. సో as it is linear preparation ippudu undakoodu, horizontal preparation will help you a lot to score extremely very good marks. Okay, so స్మాల్ రిలేటివ్ వెలాసిటీ రెండింటి మధ్య సాపేక్ష వేగాలు సమాంతరంగా చేసుకుంటూ ఒక నిర్దిష్టమైన సాపేక్ష వేగాల వద్ద బోత్ విల్ ట్రై టు అటాచ్ టుగెదర్. ఓకే, వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఈ స్పేడెక్స్ మిషన్ యొక్క మెయిన్ ఇంపార్టెంట్ లక్ష్యాలు ఏంటంటే డాకింగ్ మెకానిజంని ఎస్టాబ్లిష్ చేసుకోవటం, పవర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ అన్న. ఓకే, మన ఒక వైపు నుంచి మరొక వైపుకి ఛార్జింగ్ ఎలాగైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్, అలాగే స్పేడెక్స్లో కూడా ఈ SDX-1 నుంచి SDX-2కి పవర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ కెన్ ఆల్సో బీ సీన్. సో లెట్ us see the concept called as objectives of SpadeX. Objectives of SpadeX. What are the objectives of SpadeX? SpadeX కి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ నెంబర్ 1 ఈస్ నథింగ్ బట్ డాకింగ్ మెకానిజం. డాకింగ్ మెకానిజం ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్. డాకింగ్ మెకానిజం ద్వారా అంటే రెండు అంతరిక్షంలో స్వేచ్ఛగా విహరించేటువంటి ఆబ్జెక్ట్స్ మధ్య ఒకదానితో ఒకటి అనుసంధానం చేసుకోవటం. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఇంటర్స్టెల్లార్ మూవీలో చూస్తే దానికి డాకింగ్ సంబంధించినటువంటి చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఓకే, నెంబర్ 2 పవర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. ఓకే, SDX-1 నుంచి SDX-2కి పవర్ ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. What is the second important thing? So power transfer technology is one of the important mechanism where we can see the transfer of energy from SDX-1 to SDX-2. Okay. Number 3 is nothing but
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి డాకింగ్ స్ట్రాటజీ అన్న. డాకింగ్ స్ట్రాటజీ ఇండిజీనియస్లీ డెవలప్డ్ డాకింగ్ స్ట్రాటజీ. ఇండిజీనియస్లీ డెవలప్డ్ డాకింగ్ స్ట్రాటజీ. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసినటువంటి డాకింగ్ స్ట్రాటజీ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, సో దీంట్లో స్పేడెక్స్ ఎక్స్పెరిమెంట్స్ వర్ రియలైజ్డ్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఏ సంస్థలు, భారతదేశంలో ఉన్నటువంటి ఏ సంస్థలు ఈ స్పేడెక్స్ మిషన్ లేదా స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించినటువంటి ప్రయోగాలు చేశాయి? నెంబర్ 1 ఈజ్ నథింగ్ బట్ యుఆర్ఎస్ఏ. భారతదేశంలో అంతరిక్ష శాటిలైట్ పితామహుడు అయినటువంటి ఉడిపి రామచంద్రరావు పేరు మీద ఏర్పాటు చేసినటువంటి ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్. ఓకే, ద ఆర్గనైజేషన్స్ దట్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ the development of SpaceX are number 1 URSC. What is URSC? Udupi Ramachandra Rao Satellite Center. Udupi Ramachandra Rao Satellite Center. URSC. Udupi Ramachandra Rao Satellite Center. So, గుర్తుపెట్టుకోండి, ఉడిపి రామచంద్ర రావు is the father of Indian satellites. సో భారతదేశంలో శాటిలైట్ల పితామహుడిగా పేరుగాంచినటువంటి ఉడిపి రామచంద్రరావు పేరు మీదుగా యాక్చువల్గా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ శాటిలైట్స్. ఓకే, శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం సంపాదించుకున్న ఏకైక ఇండియన్ సైంటిస్ట్ ఈస్ ఉడిపి రామచంద్రరావు. ఓకే, అతని పేరు మీద బెంగళూరులో ఏర్పాటు చేసినటువంటి సంస్థ పేరు యుఆర్ఎస్సి. శాటిలైట్స్ యొక్క డెవలప్మెంట్ కావచ్చు, శాటిలైట్స్ యొక్క ఫ్యాబ్రికేషన్ కావచ్చు, శాటిలైట్స్ యొక్క రీసెర్చ్ కావచ్చు, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్స్ ఎట్ యుఆర్ఎస్సి ఇన్ కన్సల్టేషన్ విత్ ద కాన్సెప్ట్ కాల్డ్ as what? LEOS, Laboratory for Electro-Optic Systems. Second important thing is LEOS. LEOS stands for Laboratory for Electro-Optic Systems. Okay, so actually it is also located in Pina but under the control of URSC. సో బెంగళూరు యొక్క సబబ్ అయినటువంటి పిన్యాలో ఉంది, బట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ యుఆర్ఎస్సి. నెంబర్ 3 విఎస్ఎస్సి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. విఎస్ఎస్సి, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఆఫ్ ట్రివేండ్రం. సో స్పేడెక్స్ మిషన్లో కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి సంస్థలు నెంబర్ 1 యుఆర్ఎస్సి, number 2 Vikram Sarabhai Space Center, and number 3 is nothing but Liquid Propulsion System Center, LPSC, Liquid Propulsion System Complex. Liquid Propulsion System Complex of Mahendragiri, and Space Application Center, SAC. Next, number 6 is nothing but Indian Institute of Space University, which is located in Trivandrum. So these are the main important organizations that played an important role for the development of SpaceX. SpaceX యొక్క అభివృద్ధికి ఈ సంస్థలన్నీ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా కాంట్రిబ్యూట్ చేసినమాట. ఓకే, సో ద ఫుల్ శాటిలైట్స్కి సంబంధించినటువంటి మెకానిజం కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ ద కేస్ ఆఫ్ SDX-01, SDX-02కి సంబంధించినటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో కావచ్చు, ప్రధానంగా మనం యుఆర్ఎస్సి కాంట్రిబ్యూషన్ చెప్పొచ్చు. ఉడిపి రామచంద్రరావు శాటిలైట్ సెంటర్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్. యుఆర్ఎస్సి ఈజ్ ఫినామినల్ రీసెర్చ్ సెంటర్ అన్న. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రయాన్ 3లో ఉన్నటువంటి లిక్విడ్ ప్రొపల్షన్ మాడ్యూల్ని వెనక్కి తెప్పించడంలో కూడా కీలకమైన పాత్ర పోషించింది కూడా యుఆర్ఎస్సి. What is the contribution of URSC? Udupi Ramachandra Rao Satellite Center is a premier institute which is playing an important role for bringing back the propulsion module of Chandrayaan 3. Okay, Chandrayaan 3 యొక్క propulsion module వెనక్కి తెప్పించడంలో కూడా URSC యొక్క కాంట్రిబ్యూషన్. కాకపోతే మోస్ట్ అండర్ రేటెడ్ ఇన్స్టిట్యూట్ అండర్ స్పేస్ రంగంలో చాలా తక్కువ గుర్తింపు పొందిన సంస్థగా URSC అని చెప్పవచ్చు అనమాట. ఓకే, సో దీంట్లో మనం చెప్పుకున్నట్టే PSLV C60 is the one of the important prestigious mission of ISRO, where we are going to end this 2024, and this we are going to launch POEM PSLV Orbital Experimental Module 4th. Okay, so
this is the important concept with reference to this. Let us have some glance of this particular PSLV 660. PSLV 660 అనే మిషన్ ని ఇస్రో డిసెంబర్ 30, 2024 ప్రయోగించనున్నది. ఈ PSLV 660 లో 2 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి. నెంబర్ 1 ఈస్ నథింగ్ బట్ POEM 4 stands for PSLV Orbital Experimental Module 4. Number 2 is nothing but దీంట్లో another important mechanism we would say POEM తో పాటు the second important component is nothing but SpadeX mission. ఈ SpadeX mission లో 2 components ఉంటాయి, SDX1, SDX2. సో దాంట్లో డాకింగ్ మెకానిజం ట్రై చేస్తారు. డాకింగ్ తో పాటు సెకండ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఈజ్ నథింగ్ బట్ డాకింగ్ తో పాటు we'll also see the another important mechanism docking to patu. The second important mechanism is like transfer of power transfer technology is also been established in the segment called as what? SpadeX or space docking experiments. So I hope you understand the concept. Thank you very much. All the best. God bless you all.